హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. దిస్ ఈస్ దివ్య ఫ్రెండ్స్. ఇప్పుడైతే వచ్చేసి చాలామంది హెల్త్ డిపార్ట్మెంట్స్ నుంచి ప్రతి స్టేట్లో చాలా జాబ్స్ అయితే పడుతున్నాయి ఫ్రెండ్స్. ల్యాబ్ టెక్నీషియన్, ఫీమేల్ నర్సింగ్, ఆర్డర్లీ పొజిషన్, శానిటరీ అటెండెంట్ కమ్ వాచ్మెన్ టైప్ ఆఫ్ పొజిషన్స్ పడుతున్నాయి. సో ఇప్పుడు కూడా మీ ముందుకైతే ఒక కొత్త డిస్టిక్తో అయితే వచ్చేసాను. మీ డిస్టిక్ని కమెంట్ బాక్స్లో కమెంట్ చేసినట్లయితే ఒకవేళ పడిన వెంటనే తెలియచేయడానికైతే నాకైతే అవకాశం అయితే ఉంటుంది. సో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, తప్పకుండా నేనైతే తెలియజేస్తూ ఉంటాను. అలాగే మీరు కూడా ఆరోగ్య శాఖలో ఉద్యోగాలు అన్నప్పుడు ఒక్కసారి ఓపెన్ చేసి చూసుకోండి మీ డిస్ట్రిక్ట్ ఏంటా అని చెప్పేసి. ఒకవేళ మీ డిస్ట్రిక్ట్ కాకపోతే క్లోజ్ చేయొచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ సర్కిల్ ఎవరైనా ఆ డిస్ట్రిక్ట్ తెలిసిన వాళ్ళు ఉంటే మీకు అయితే తెలియచేయడానికి అయితే వస్తుంది కదా ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేసి మాకు సపోర్ట్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ చేయడానికి మాకు చాలా చాలా మోటివేషన్గా అయితే ఉంటుంది. అండ్ ఒక్కసారి అయితే వచ్చేసి మన వీడియోస్ చూపిస్తాను ఫ్రెండ్స్, ఎందుకంటే జస్ట్ క్విక్గా చూపించేస్తాను. అండ్ చూడండి, చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో చాలామంది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉంటే చెప్పండి అక్క అంటున్నారు. ఇది ఎల్ఐసి నుంచి అయితే వచ్చింది. ఎల్ఐసి నుంచి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఉంటుంది కదా, ఎల్ఐసి తెలియని వాళ్ళే ఉంటారు కదా. సో అలాంటి వాటిల్లో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఫీమేల్కి ఫస్ట్ మంత్ ఎవ్రీ మంత్ 7,000 రూపీస్ ఇచ్చుకుంటూ కమిషన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్. చెక్ చేసుకోండి, అన్ని డీటెయిల్స్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వీడియోలో. సిఎస్ఆర్ నెట్, ఎల్ఐసి స్కాలర్షిప్, గోల్డెన్ జూబ్లీ స్కాలర్షిప్ ఉంది, డిఆర్డిఓ నుంచి, ఇట్లా ప్రతి దాంట్లో చాలా పర్మనెంట్ పొజిషన్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఒకసారి చెక్ చేసుకోండి, మీకు అయితే హెల్ప్ఫుల్ అయితే అవుతాయి. అలాగే షార్ట్స్ రూపంలో కూడా మేమైతే షార్ట్స్ కూడా చేస్తూ ఉంటాం ఫ్రెండ్స్, ఎందుకంటే పర్మనెంట్ ఉంటేనే షార్ట్స్ అయితే చేస్తాను. నేను ముందే చెప్తున్నాను ఫ్రెండ్స్, పర్మనెంట్గా ఎక్కువ చేస్తూ ఉంటాను, ప్రతిదీ షార్ట్ రూపంలో అయితే పెట్టలేం కదా ఫ్రెండ్స్. సో షార్ట్స్ అయితే పర్మనెంట్ జాబ్స్కి ఉంటాయి కాబట్టి మీరు చెక్ చేసుకోండి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ఉంటాయి. అండ్ ఇప్పుడు కనుక వచ్చినట్లయితే ఈ 3 పొజిషన్స్కి 4 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. కాంట్రాక్ట్ పొజిషన్స్ 32,000 అయితే ఇస్తారు. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ అయితే 8 వేకెన్సీస్ 15,000 అయితే ఇస్తారు. శానిటరీ కమ్ అటెండెంట్ వాచ్మెన్ అయితే 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అవుట్ సోర్సింగ్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. 15,000 రూపీస్ అయితే ఇస్తారు. టోటల్ 18 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలాగా ఒక్కసారి చెక్ చేసుకోండి. అండ్ ఇదైతే వచ్చేసి కృష్ణా డిస్టిక్ నుంచి అయితే వచ్చింది. సో ఫిల్డ్ అప్లికేషన్స్ అయితే వచ్చేసి 16/12/2024 5 PM లోపల అయితే వాళ్ళకి రీచ్ అయితే అయిపోవాలి. సో దగ్గరగా ఉన్న వాళ్ళైతే వెళ్ళైతే ఇచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ అడ్రస్ అయితే చెప్పారు, డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్, పరసుపేట, నియర్ నారాయబడి సెంటర్, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్ అయితే వెళ్ళైతే ఇచ్చేయండి. అప్లికేషన్ ఫామ్ అయితే వెబ్సైట్లో ఉందని చెప్తున్నారు. సో నేను చూపిస్తాను ఫ్రెండ్స్, కింద కూడా అయితే వచ్చేసి కింద కూడా అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూద్దాము. ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ పొజిషన్ అయితే ఎస్ఎస్సి పాస్ అయిపోయి ఉండాలి. ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. శానిటరీ కమ్ అటెండెంట్ వాచ్మెన్కి అయితే మీరు ఎస్ఎస్సి పాస్ అయిపోతే సరిపోతుంది. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అయితే వచ్చేసి మీరు ఎంఎల్టీ కానీ డిఎంఎల్టీ కానీ బీఎస్సీ ఎంఎల్టీ కానీ చేయాలి. సో అలాగే ఇంటర్మీడియట్ 1 year అప్రెంటైజ్ గవర్నమెంట్ హాస్పిటల్లో చేసి అయితే ఉండాలి. మీరు ఏపీపీబీఎం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకుని అయితే ఉండాలి. ఎంఎల్టీ సర్టిఫికేట్ అనేది. మీ ఏజ్ అనేది 42 years అయితే ఉండాలి ఫ్రెండ్స్, అప్పర్ ఏజ్ లిమిట్. సో ఏజ్ రిలాక్సేషన్స్ కేటగిరీ బట్టి అయితే వర్తిస్తున్నాయి. ఫీ అయితే వచ్చేసి మీరు డబ్బులు కట్టాల్సి అయితే ఉంటుంది. ఎవరిపైన డీడీ తీయాలంటే డిస్ట్రిక్ట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్ట్రిక్ట్ పేరు మీద తీయండి. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఓసీ క్యాండిడేట్స్కి అయితే 250 రూపీస్ అయితే ఉంది. ఎస్సీ ఎస్టీ బీసీ ఫిజికల్ ఛాలెంజర్ క్యాండిడేట్స్కి అయితే ఎక్సెంప్షన్ అయితే ఉన్నారు ఫ్రెండ్స్. సో చూసుకోండి, ఓన్లీ ఓసీ క్యాండిడేట్స్కి మాత్రమే 250 రూపీస్ అయితే ఉంది. ఎన్క్లోజర్ డిమాండ్ ఫర్ ఈచ్ పోస్ట్ ఫర్ అప్లైయింగ్ ఈచ్ పోస్ట్ సపరేట్లీ. సో మీరు ఒకటి కంటే ఎక్కువ పోస్టులు అప్లై చేద్దాం అనుకుంటే ప్రతి పోస్ట్కి మీరు 250 రూపీస్ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. అండ్ ఏ విధంగా సెలెక్షన్ చేస్తారో కూడా ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు. సెలెక్షన్ ప్రాసెస్ మీరు చెక్ చేసుకోండి, ఎందుకంటే మీ పోస్టులకు తగ్గట్టుగా సెలెక్షన్ అయితే ఉంది. ఇలా కింద కనుక వచ్చినట్లయితే కింద చూడండి అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్, అప్లికేషన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో ఇట్ ఈస్ ఆఫీస్ ఫీల్డ్ ఫ్రెండ్స్, ఇదైతే మీకు అవసరం లేదు. అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ మాత్రం తప్పకుండా రాయండి. మీ నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, జెండర్, మీ సోషల్ స్టేటస్ ఏంటి, వెదర్ ద సర్వీస్ వెయిటేజ్ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ తీసుకుంటున్నారా, సో మీరు ఏంటిది మీరు క్లెయిమ్ చేస్తున్నారా, ఆల్రెడీ సర్వీస్ వెయిటేజ్ ఏమన్నా మీకు ప్రీవియస్గా అవుట్ సోర్సింగ్ కానీ కాంట్రాక్ట్ కానీ చేసి ఇప్పుడు ఈ జాబ్స్కి అప్లై చేస్తూ ఉంటే ఆ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కూడా వాళ్ళు కన్సిడర్ చేస్తారు, తప్పకుండా పెట్టండి. ఫిజికల్ హ్యాండిక్యాప్ వాళ్ళైతే ఈ కాలం, ఈడబ్ల్యూఎస్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు, మొబైల్ నెంబరు అండ్ డీడీ మీరు ఎక్కడ డీడీ తీశారు, ఏ డేటు, ఎంత అమౌంట్ తీశారు కూడా మెన్షన్ చేయండి. డీడీ నెంబర్ మెన్షన్ చేస్తే సరిపోతుంది. మీ అడ్రస్ ఫర్ ద కమ్యూనికేషన్, సో మీకు అడ్రస్ ఒకవేళ మీరు సెలెక్ట్ అయితే హాల్ టికెట్ లాంటివి పంపించాలన్నా అక్కడ మెన్షన్ చేయండి. మీ క్వాలిఫికేషన్స్, సో అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఎంతకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఏ ఇయర్ పాస్ అయ్యారు, ఎంత వెదర్ రిజిస్ట్రేషన్ రెస్పెక్టెడ్ కౌన్సిల్లో ఏ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, మీరు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ప్రీవియస్గా పనిచేసినట్లయితే సో వాటి యొక్క డీటెయిల్స్ అయితే ఇవ్వండి. కోవిడ్ టైంలో ఎక్కడైనా పనిచేశారా అని చెప్పేసి. మీరు 4th నుంచి 10th క్లాస్ వరకు లోకల్ స్టేటస్ని క్లెయిమ్ చేసుకోవడానికి స్టడీస్ అండ్ కండక్ట్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా,
సో ఆ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్స్ అయితే ఇవ్వండి. ఒకవేళ స్టడీ కండక్ట్ సర్టిఫికేట్ లేని వాళ్ళు మీ ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి లోకల్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ డిక్లరేషన్ దగ్గర మీ నేము, సో ఇక్కడ మీరు ఎవరి నేమ్ అయితే మీ ఫాదర్ నేము అది రాసేసి సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసి సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అన్నీ పెట్టేసేసి వీళ్ళకి చెప్పిన అడ్రస్కి అయితే వెళ్ళి ఇచ్చేయండి ఫ్రెండ్స్. చాలా తక్కువ టైం అయితే ఉంది కాబట్టి 16th లాస్ట్ డేట్ కాబట్టి ఎంతో టైం లేదు. కుదిరిన వాళ్ళైతే వెళ్ళైతే ఇచ్చేయండి. సో మిస్ చేసుకోవద్దు ఆపర్చునిటీని. అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేస్తే వాళ్ళే నెక్స్ట్ అంటే వాళ్ళు ఇచ్చిన టైంలో సబ్మిట్ చేస్తే నెక్స్ట్ ప్రాసెస్కి అయితే మీరు సెలెక్ట్ అయితే పిలుస్తారు. అదే కృష్ణా డిస్ట్రిక్ట్ నుంచి ఇంకొక నోటిఫికేషన్ కూడా వచ్చింది ఫ్రెండ్స్. ఇది ఎంతమందికి అంటే తక్కువ మందికి అయితే ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఫిజిషియన్స్, మెడికల్ ఆఫీసర్ కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటున్నారు. దీనికి ఎండి కావాలి. నెక్స్ట్ స్టాఫ్ నర్స్ అయితే ఇదైతే యూజ్ అవుతుంది. కాంట్రాక్ట్ బేసిస్ మీద మీరు డిప్లొమా జిఎన్ఎం కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసి అయితే ఉండాలి. స్టాఫ్ నర్స్ ఫర్ ద పోస్ట్ అని చెప్పేసి ఇచ్చారు. నెక్స్ట్ అయితే వచ్చేసి డిఈఐసి మేనేజర్ అని చెప్పేసి కావాలి. దీనికైతే వచ్చేసి మాస్టర్ డిజబిలిటీ రీహాబిలిటేషన్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ చేసి అయితే ఉండాలంటే ఫ్రెండ్స్. దీనికి ఐడియాలజిస్ట్ అండ్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్కి అయితే వచ్చేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి చేయాలి. శాలరీ ఇంత ఇస్తారు. ఇవి కూడా కాంట్రాక్ట్ బేసిస్ తీసుకుంటున్నారు. సో ఓసీబీసీ క్యాండిడేట్స్కి 300 రూపీస్ డీటీ తీయాలి. సో ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్లో 100 రూపీస్ డీటీ అయితే ఉండాలి ఫ్రెండ్స్. సో మెడికల్ హెల్త్ ఆఫీసర్ కృష్ణా డిస్టిక్ ఈ పేరు మీద అయితే డీడీ తీయాలి. మీరు బ్యాంకులో వెళ్ళైతే అడగండి ఫ్రెండ్స్, వాళ్ళు డీడీ తీస్తారు. సో ఆ డీడీని ఒరిజినల్ డీడీని కూడా పంపించాల్సి అయితే ఉంటుంది. ఇలా కిందకైతే రండి ఫ్రెండ్స్. కిందకి వచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు అప్లికేషన్ ఫామ్ అయితే ఉంది. అప్లికేషన్ ఫామ్ కూడా సిమిలర్గానే ఉంది ఫ్రెండ్స్ అన్నీ. సో డీటెయిల్స్ అయితే మెన్షన్ చేయండి. సో మీ ఎడ్యుకేషన్ డీటెయిల్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, సో ఇవన్నీ ఇచ్చేసి ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టి సర్టిఫికేట్ ఇంకా మిగతా ఫార్మాట్స్ అయితే ఉన్నాయి. దీనికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 17th అండ్ 17/12 అంటే ఒక రోజు ఎక్స్ట్రా అయితే ఉంది ఫ్రెండ్స్. దీనికి 17th రోజులో అయితే మీరైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ అయితే చేయాలి. సో ఇక్కడ చూడండి 17th లాస్ట్ డేట్ 5 PM కల్లా పంపించాలి. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి ఫీల్డ్ ఎవరికి పంపించాలంటే డిఎంహెచ్ఓ టు ద కృష్ణా డిస్టిక్ అని చెప్పేసి క్యాండిడేట్ అడ్వైజర్ టు అప్లై యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ వితౌట్ వెయిటింగ్ టిల్ లాస్ట్ డేట్ టు అవాయిడ్ ద లాస్ట్ మినిట్ రష్ కోసం అవాయిడ్ చేసుకోండి అని క్లియర్గా చెప్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ 2 నోటిఫికేషన్స్కి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి. మిస్ చేసుకోవద్దు. ఒకటేసారి 2 నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి. ఒక దానికి లాస్ట్ డేట్ 16th అయితే ఉంది. ఇంకొక దానికి లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 17th అయితే ఉంది. సో ఇది చూడండి అఫీషియల్ వెబ్సైట్లో ఉన్న ఇన్ఫర్మేషన్, ట్రస్టెడ్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోండి అండ్ మరింత మందికి మన వీడియోని అయితే తెలియచేయండి. అండ్ ఇట్లాంటి అప్డేట్స్ మీకు కావాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.